పశ్చిమాసియాలో ఇప్పుడు వినిపిస్తున్న అతిపెద్ద ప్రశ్న ముస్తఫా ఖమేనీ ఎక్కడ? ఇది కేవలం ఒక వ్యక్తి ఆచూకీ కథ కాదు. ఇది ఇరాన్ అధికార కేంద్రంలో నడుస్తున్న రహస్య రాజకీయాల కథ. ఒకవైపు యుద్ధం, మరోవైపు వారసత్వ పోరు, ఇంకోవైపు ప్రపంచ నిఘా సంస్థల కన్ను మొత్తం టెహ్రాన్ పైనే ఉంది. సౌదీ మీడియా సంస్థ అల్ హదాద్ ప్రచురించిన కథనం, ఇజ్రాయెల్ భద్రతా వర్గాల పేరుతో వస్తున్న సమాచారం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్యా ప్రచారం, ఇవన్నీ కలిపి కొత్త జియో పొలిటికల్ థ్రిల్లర్ కు తెరలేపాయి. అయితే ఇందులో ఏది నిజం, ఏది ఊహాగానం, అధికారికంగా ధృవీకరించబడిన విషయాలు ఏవి, ప్రచారంలో ఉన్న అంశాలు ఏవి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడైన ముజ్తబా ఖమేనీని చాలా కాలంగా ఆయనకు అత్యంత సన్నిహితుడిగా, భవిష్యత్ నాయకత్వంపై ప్రభావం చూపగల వ్యక్తిగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఆయన ఎప్పటిలాగే బహిరంగ రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ఇదే సమయంలో సౌదీకి చెందిన అల్ హదాత్ నెట్వర్క్ ఇజ్రాయెల్ భద్రతా వర్గాలను ఉటంకిస్తూ ముజ్తబా ప్రస్తుతం ఇరాన్ భూభాగంలో లేరనే సమాచారాన్ని ప్రసారం చేసింది. దీంతో ఒక్కసారిగా పశ్చిమాసియా రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. అయితే ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వం కానీ, ఇతర స్వతంత్ర అంతర్జాతీయ సంస్థలు కానీ ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించలేదు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో మరో ప్రచారం ఊపందుకుంది. ముజ్తఫా ఖమేనీ రహస్యంగా రష్యాలో ఉన్నారని, లేదా భద్రత కారణాల వల్ల మరో మిత్రదేశంలోని రహస్య స్థావరంలో ఉంటున్నారని అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరికొన్ని కథనాలు ఆయనకు వైద్య చికిత్స జరుగుతోందని కూడా పేర్కొంటున్నాయి. కానీ ఈ సమాచారానికి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. అంతేకాదు విశ్వసనీయ అంతర్జాతీయ వార్తా సంస్థలు కూడా ఈ ప్రచారాన్ని స్వతంత్రంగా నిర్ధారించలేదు. అందువల్ల ప్రస్తుతం ఇవన్నీ నిర్ధారణ కాని నివేదికలు, సోషల్ మీడియా ప్రచారాలుగానే పరిగణించాల్సి ఉంది. మరోవైపు ఇరాన్లో నాయకత్వం, భద్రతా వ్యవస్థ, ఐఆర్జీసీ ప్రభావంపై కొత్త విశ్లేషణలు వెలువడుతున్నాయి. సుప్రీం లీడర్ వ్యవస్థలో వారసత్వంపై చర్చలు జరుగుతున్నాయన్న అభిప్రాయాలు చాలా కాలంగా ఉన్నప్పటికీ అధికారికంగా వారసుడిని ప్రకటించే ప్రక్రియ ఇరాన్ రాజ్యాంగ వ్యవస్థలో నిపుణుల మండలి పరిధిలో ఉంటుంది. అందువల్ల ముజ్తబానే తదుపరి సుప్రీం లీడర్ అని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయినప్పటికీ ఆయన పేరు తరచూ చర్చల్లోకి రావడం ఇప్పుడు ఆయన ఆచూకీపై వస్తున్న ప్రచారంతో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ విషయంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఇప్పటి వరకు వాస్తవాల కంటే ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయి. ముస్తఫా నిజంగా ఇరాన్లో లేరా? ఉంటే ఎక్కడున్నారు? ఎందుకు బహిరంగంగా కనిపించడం లేదు? ఈ ప్రశ్నలకు అధికారిక సమాధానం వచ్చే వరకు ప్రపంచవ్యాప్తంగా ఊహాగానాలు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పుడు కేవలం క్షిపణులతోనే కాదు, సమాచారం, ప్రచారం, నిఘా, సైకలాజికల్ వార్లతో కూడా సాగుతోంది. ఈ రాజకీయ థ్రిల్లర్లో అసలు నిజం బయటపడే వరకు టెహ్రాన్ పై ప్రపంచం మొత్తం దృష్టి నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. హన్మకొండలో ఓబీసీ ఆత్మీయ